సో మనతో అమ్మన్ పూజారి శ్రీ కె అయ్యప్ప రాజు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. ఏంటి గురుగారు 11 రోజుల్లో పరిష్కార వంట ఇవన్నీ కూడా చెప్తున్నారు. నిజంగానే ఈ బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివి ఉన్నాయి అసలు ఈ రోజుల్లో? అమ్మా, ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో అలాగే దైవశక్తి ఉన్నది కూడా అంతే నిజం. ఈ దుష్టశక్తులు పక్కనే దైవశక్తి ఉంటుంది, దైవశక్తి పక్కనే దుష్టశక్తి ఉంటుంది. ఈ సొసైటీలో ఇప్పుడు ఎలా ఉందంటే అమ్మా, మంచి చేసేవాళ్ళు తక్కువైపోయారు, చెడు చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. కానీ ఒక వ్యక్తి బాగుపడే సమయంలో ఆ వ్యక్తిని చెడగొట్టేవాడు కూడా తయారయ్యే ఉంటాడు. అప్పుడు ఏమైపోతుంటే అసూయలు పెరుగుతుంటాయి, నర దృష్టి పెరుగుతుంది. అన్నదమ్ములు చూడు బాగుంటారు కొన్నాళ్ళు, తర్వాత వాళ్ళిద్దరి మధ్య కొన్ని బిజినెస్ కారణాల వల్ల అన్న అప్పయ్యి తమ్ముడు డౌన్ అయినా కూడా ఈ డౌన్ అయిన తమ్ముడు కూడా అప్పులో ఉన్న అన్న మీద కూడా అసూయ పెట్టి కూడా శుద్ర పూజలు కూడా చేసుకుంటారమ్మా. సొంత రక్త సంబంధికులే అన్నాదమ్ముల మధ్య కూడా విభేదాలు వస్తూ గొడవలు వస్తూ అసూయ ద్వారా నలదృష్టి ద్వారా, పాముకు పళ్ళల్లో విషయం ఉంటదంట, తేలుకు తోకలో ఉంటది, మనిషికి ఒళ్ళంతా ఉంటుంది. అసూయ అనేది దిష్టిలో చాలా పెద్ద దిష్టి. ఒక వ్యక్తి మీద పడిందంటే వాడి మీద తంత్ర పూజలు అఘోర పూజలు ఆ వ్యక్తిని దెబ్బతీసేంత వరకు సర్వత్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అలాంటి సమస్యలు మనం ఎన్నో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు నా దగ్గర కూడా అలాంటి కేసులు ఎన్నో వచ్చినాయి. ఇక్కడికి గురువు గారు మా తమ్ముడు చేయించారు, గురువు గారు నేను బిజినెస్ పెట్టాను, చాలా బాగా సంపాదిస్తున్నా డబ్బులు, నా తెలివితో నా ధైర్యంతో నేను ముందుకు వెళ్తుంటే మా తమ్ముడు నా మీద అసూయ పెట్టి నా మీద క్షుద్ర పూజలు చేయించాడు. పండుకుంటే నిద్ర రావట్లేదు, భయంకరమైన స్వప్నాలు వస్తున్నాయి, నా బిజినెస్ ఎక్కడో ఉండేది చాలా వరకు నష్టాల పాలైపోయి ఆర్థిక సమస్యల ద్వారా మనసు కుదురలేకపోకుండా చాలా నష్టపోయాను గురువు గారు అని నా దగ్గరకు వచ్చి అతనే చెప్పాడు.